కావట్లేదక్కా. ఆ టీచర్ కాలు విరిగిపోయి నడుం పట్టేసే ప్లాన్ మనం వేస్తే అది కాస్త బెడిసి కొట్టి కృష్ణ తులసి సీరియల్లో అఖిల్ శ్యామని ఎత్తుకున్నట్టు బావా టీచర్ ఎత్తుకుంటాడు అనుకోలేదు. చెత్త ఐడియాలు ఇచ్చిందే కాక మళ్ళీ వాళ్ళిద్దరిని హీరో హీరోయిన్లతో పోలిస్తావే నిన్ను. కాలంలో మోసం చేసిన వాళ్ళదే తప్పు కాదక్కా, మోసపోయిన వాళ్ళది కూడా తప్పే. నిజమేరా. ఈ పొట్టి దాని మాటలు నమ్మి అనవసరంగా ప్లాన్ చేశాం. బావ టీచర్ ఎత్తుకొని తీసుకెళ్తుంటే నా మనసుకి ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా? అక్కా, నువ్వేం బాధపడకు. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ప్లాను గీను అని ఇంకోసారి అన్నావంటే నేలకేసి కొడతాను. నిమ్మకాయ పగిలినట్టు పగిలిపోతావు పొట్టిదానా. నేను అలిగాను. అక్కా, నా దగ్గర కండబలముంది, లక్కీ దగ్గర బుర్ర బలముంది. మేమిద్దరం నీ జట్టుంటేనే నువ్వేదైనా చేయగలిగేది. చెల్లి లేదు, బల్లి లేదు, పో. అది కాదే, మన ముగ్గురం ఒకే జట్టు కదా. ఒకే జట్టు అయితే నువ్వు నన్ను అంతలా కొట్టేదానివా తిట్టేదానివా? అబ్బా సారీ లక్కీ, అదంతా మర్చిపో. ఇప్పుడేం చేద్దామో నువ్వే ఐడియా చెప్పు. బ్రహ్మాండమైన ఐడియా. ఏంటది? అంటే ఏంటి? నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నువ్వు ఆపక్క, నీకన్నింటికి తొందరే. అందుకే బావ నిన్ను కాకుండా ఆ టీచర్ని ఎత్తుకున్నాడు. విను, ఫస్ట్ వినడం నేర్చుకో. పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు కాదు, చిన్నవాళ్ళు చెప్పేటప్పుడు పూర్తిగా వినాలి. ఎలా ఉంది నా ప్లాన్? ఏమో, నాకు ఈ ప్లాన్ మీద నమ్మకం లేదు. నాకేదో తేడా కొడుతుంది. అక్క, జీవితంలో గెలుపోటములు సహజం. ఏదో ఇందాక నా ప్లాన్ బెడిసి కొట్టిందని నన్నే తక్కువ అంచనా వేస్తున్నావు. ఇందాక నన్ను పరిగెత్తించి కొట్టావు కదా. ఈ ప్లాన్ గనక ఫెయిల్ అయితే దొర్లించి కొట్టు, ఓకేనా? నువ్వంత బలంగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇంకా రాడేంటి? కబురు పెట్టి చాలాసేపు అయింది. నమస్కారం సార్. నమస్కారం, రండి. అలాగే. పార్టీ మార్చలేదురా, అంతా పుకారు. రండి రండి. సరే పెద్దమ్మా, పెద్దమ్మా,
ఏంట్రా రత్నం నమస్కారం పిలిచావు? అమ్మా. నమస్కారం సుబ్బారావు గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. వారసుడా? అవునండి. నాన్న రఘురాం, ఈయన మన సుబ్బారావు గారు, బ్యాంక్ మేనేజర్. ఏంటి బాబు, ఇంత మంచి మనసున్న పార్వతమ్మ గారికి ఇంతకాలం ఎలా దూరంగా ఉండగలిగారు? ఊరంతా ఇక మీ మనవడు రాడు, అసలు ఉన్నాడో లేడో, ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడని ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నా మీరు తిరిగొస్తారని బలంగా నమ్మిన ఏకైక వ్యక్తి మీ నాయనమ్మ. పోనీలేండి, ఇన్నాళ్ళకైనా మీరు తిరిగొచ్చి ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టారు బాబు. సంతోషం. కూర్చోండి సుబ్బారావు గారు. మంగా, కాఫీ తీసుకురా. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సుబ్బారావు గారు ఇలా వచ్చారు? ఆయన రాలేదు పెద్దమ్మా, నేనే పిలిపించాను. ఇన్నేళ్లు పాస్బుక్కులంటూ చెక్ బుక్కులంటూ బ్యాంక్ పనులన్నిటికీ నువ్వే కష్టపడి తిరిగేదానివి కదా, ఇంకా నీకు ఆ శ్రమ తగ్గిద్దామని. ఇప్పుడు ఈ పనులన్నీ నాకు పురమాయిస్తారా ఏంటి? ఒకసారి పెట్టిన సంతకం మళ్ళీ అదే విధంగా ఇంకోసారి పెట్టలేను. నేను తప్పించుకోవాలి. నాన్న, త్వరలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆ పార్టీ కార్యక్రమాలు, ప్రచారాలు, మీటింగులు ఇలా చాలా ఉంటాయి. నాకైతే బ్యాంక్ పనులు గట్రా చెప్పద్దు. తమరికి తీరిక లేదని నాకు తెలుసులే నాన్న. అందుకే ఈ బాధ్యతలన్నీ రఘురాంకు అప్పగిద్దామని నా ఆలోచన. ఏమంటావు పెద్దమ్మా? మంచి ఆలోచనేరా. ఏ రోజుకైనా వాడే కదా ఇవన్నీ చూసుకోవాలి. నానమ్మా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమా అంటావేంటి రఘు? అవసరమే. పాపం పెద్దమ్మ మాత్రం అటని ఇటని ఆ మోకాళ్ల నొప్పులతో ఎన్నాళ్ళని తిరుగుతుంది. వెళ్ళు, వెళ్ళి నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్రా. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు అవి చూస్తే నేను రఘురాం కాదనే విషయం తెలిసిపోతుంది. ఈ రోజు నువ్వు మా రఘురాం అవునో కాదో తేలిపోతుంది. నా బుర్రలోకి ఏదైనా అనుమానం ఎక్కితే అది తీరేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. రఘు, ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్రాపో. మేనేజర్ గారు నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పెద్దమ్మ అకౌంట్లో ఉన్న డబ్బంతా నీ అకౌంట్లో వేస్తారు. ఇక నుంచి ఎవరికేమైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఆ లావాదేవీల సంగతి నువ్వే చూసుకుందువు గాని. వెళ్ళు నాన్న, ఎప్పటికైనా నువ్వు తీసుకోవలసిన బాధ్యతే కదా. ఏంటండి ఇలా ఇరుక్కుపోయాం? ఇప్పుడు మీ ఐడి ప్రూఫ్లు చూస్తే మీరు రఘురాం కాదు, అభినవ్ జాగర్లముడి అని తెలిసిపోతుంది కదా. నేను అదే ఆలోచిస్తున్నాను బాను. మీకు ఈ బాధ్యతలు వద్దని చెప్పేయండి. ఆ స్టేజ్ దాటిపోయాం బాను. అయితే మీరు రఘురాం కాదని ఒప్పుకుంటారా? ఆ పెద్దవిడ తట్టుకోలేదు.
మరి ఎలా అండి? ఏం చేద్దాం? మొదటిసారి ఓ సమస్యకి పరిష్కారం వెతకలేకపోతున్నాను. రా రఘురాం రా. నువ్వు మా రఘురాం కాదని తెలిస్తే ఇక్కడి నుంచి ఇటే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. రఘు, ఇవి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన రోజున వేసుకున్న బట్టలు కదా? ఇన్నాళ్ళు ఇవి భద్రంగా నీ దగ్గరే దాచుకున్నావా అయ్యా? అవునానమ్మా. ఇవి చూసుకున్న ప్రతిసారి మమ్మల్ని తలుచుకుని ఎంత బాధపడుంటావు నాన్న. అబ్బా, తొందరగా ఆధార్ కార్డు పాన్ కార్డు తీరా బాబు. అసలు నిజం బయటపడితే నువ్వు మా రఘువో కాదనే సందేహం నన్ను ఉన్న చోట నిలబడినివ్వట్లేదు. పెద్దబా, ఇన్నాళ్ళు వాడు రాలేదని ఏడ్చావు. ఇప్పుడు వాడు వచ్చాడుగా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? పాపం, ఆయన బ్యాంకులో పర్మిషన్ అడిగి వచ్చాడు. ముందు ఆ పని కానివ్వండి. మీ కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నాను అనుకోకపోతే నాదొక మాట. అదేంటమ్మా అలా అంటావు? మా ఇంట్లో ఉంటున్నావు, మా పిల్లలకి చదువు చెప్తున్నావు. నువ్వు మా కుటుంబ సభ్యురాలాంటి దానివే. చెప్పు టీచర్ అమ్మా. అవును, మీరు మా మనిషే. నుండి పెత్తనం లాగేసుకున్నాడు అనుకుంటారేమో అని. టీచర్ మాటలో వాస్తవం ఉందనిపిస్తుంది. మీ అందరూ ప్రేమాభిమానాలతో నాకు ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తున్నారు. దీని గురించి బయటవాడు తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేను. నా మనస్సాక్షి అందుకు ఒప్పుకోదు.
ఇంటి పెద్దగా ఎప్పట్లాగే నానమ్మ ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. చాలా రోజుల తర్వాత డబ్బుకి కాకుండా మనస్సాక్షికి విలువనిచ్చే మనిషిని కలుసుకున్నందుకు చేసినందుకు మొదటిసారి ఓ సమస్యకి పరిష్కారం వెతకలేకపోతున్నాను. ఏంటండి మీరు ఎంత టెన్షన్ పడుతున్నారు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను రఘు కాదని తెలిస్తే నానమ్మ పరిస్థితి ఊహించుకోవడం కూడా నా వల్ల కావట్లేదు. అలాంటిది ఏదైనా జరిగితే? అయ్యో అలా ఏం జరగదు. ఎలా? నాకు వేరే ఏ దారి కనిపించట్లేదు. రఘు అన్నయ్యకిచ్చిన మాటకి ఆయన స్థానంలో ఇక్కడికొచ్చిన మీరు, ఆయన అందుకోవాల్సిన పెద్దావిడ ప్రేమ మీరందుకుని మీరు రఘు అన్నయ్యలా ఆలోచిస్తున్నారండి. మీరు ఏజీ అండి, అభినవ్ జాగర్లముడి. ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని చిటికలో పరిష్కరించిన ఏజే మీరు. మీరు రఘు అన్నయ్యలా ఆలోచిస్తున్నారు గనికి ఆ పెద్దావిడికి ఏమవుతుందో అని భయపడుతున్నారు. అందుకే ఈ సమస్య మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఏజేలా ఆలోచించండి, మీ సమస్యకు పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. తెచ్చావా అక్క? ఆ సుబ్బయ్య కొట్లో అరువు పెట్టి మరీ తెచ్చానే. ముగ్గురం తలా వంతు తీసుకొని ఇద్దాంలే. లక్కీ, ఇంకోసారి ఆలోచించే. ఏదైనా తేడా జరిగితే ప్రమాదమే. అలాంటి ప్రమాదం ఏం ఉండదు. ఇప్పుడు మేమిద్దరం ఏం చేస్తామో చూడు. ఇలా మందు తీసేసిన టపాసులు పేలవక్క. ఐడియా బానే ఉంది కానీ ఆ టీచర్ మన ట్రాప్ లో పడుతుందంట వాళ్ళకి. తప్పకుండా పడుతుందక్క, అందులో డౌటే లేదు. కానీ ఎలానే? ఈ డమ్మీ టపాసులు మెల్లో వేసుకొని ఆ టీచర్ మన ఇల్లు వదిలి వెళ్ళకపోతే అంటించుకుంటాను అని బెదిరిస్తాను. మీరిద్దరూ కూడా నాతో పాటే ఓవర్ యాక్షన్ చేయండి. నా మెడలోని టపాసులు చూసి తన మెడకి ఎక్కడ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అని ఆ టీచర్ భయపడి పారిపోతుంది. ఒకవేళ అలా భయపడకపోతే ఇదే దండ తీసి దాని మెడలో వేసి అంటిస్తాను అని బెదిరిస్తాను. అప్పుడు తప్పకుండా భయపడుతుంది. అది కాదు లక్కీ. అక్క ఆపు, ఇంకా ఈ డౌట్లు అడక్కు, నన్ను ఫాలో అవ్వు చాలు.
దండ